ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినము ఈ వారమంతా కూడా మనకు దేవుడు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు ఈ భూమి మీద ఉంటూ అనేక మార్లు తన శిష్యులకు కనబడుతూ వాళ్ళను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. అయితే 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమైన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత మరి ఆయన 10 రోజులకు అంటే ఆయన శిష్యులకు అందరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమంటే, మీరు వెళ్ళి యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థనలో ఎడతెగక ఉండండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని చెప్పాడు కదా. ఆ 10 రోజుల తర్వాత వారు మేడగదిలో అందరూ కూడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ధ్వని రావడం, ఆ తర్వాత అగ్ని నాలుకలుగా విభజింపబడి అక్కడ ఉన్నటువంటి వారందరి మీద ఒక్కొక్కరి మీద వాలడం, వారందరూ అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనేకమైన భాషలలో మాట్లాడడం. అది కూడా ఆ భాష ఎలాంటి భాష అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది యెరూషలేములో ఆ సమయంలో ఉన్నారు. పండగ సమయంలో పెంతెకొస్తు పండగ దినాన వారందరికీ అర్థమయ్యే రీతిలో వారు రకరకాల భాషలలో దేవుని సువార్తను ప్రకటించడం వారు విన్నప్పుడు అత్యంత ఆశ్చర్యభరితులైపోయారు. అప్పుడు పేతురు వారికి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంత్యదినములలో అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు అన్న ప్రవచనం నెరవేరింది అని చెప్పాడు. ఆ విధంగా అందరి మీద కూడా పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. పేతురు మొదలుకొని అందరూ అపోస్తలులు అందరూ చేసిన అద్భుతమైన పరిచర్య విషయం మనకు తెలుసు. మనము ప్రభువైన యేసుక్రీస్తును ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయన మనల్ని మనం విశ్వసించడం ద్వారా తన యొక్క ఉచితమైన కృపచేత మనకు రక్షణ అనేది ఇస్తున్నాడు. అయితే ఆ రక్షణను పొందుకున్నటువంటి మనము ఆయనను అంగీకరించినప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని మనలో ఉంచుతాడు. మరి మనము పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఆయన యొక్క ఆదరణకరమైనటువంటి ఆ నడిపింపులో మనము చక్కగా నడుస్తాము. అంటే ఆయన మనం ఏ విధంగా నడుచుకోవాలో మనకు చెప్తాడు. అపొస్తలుడైన పౌలు మనకు ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మని కలిగినప్పుడు మనకు ఏ మార్గము మనం సరైన మార్గంలో నడుస్తున్నామో లేదో అనేది ఆయన మనకు చెప్తూ ఉంటాడు, మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనము పాపం చేస్తున్నప్పుడు మన పాపములను ఆయన ఒప్పింపజేస్తాడు, సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ విషయం మనకందరికీ తెలుసు. కాబట్టి మనము నడుచుకోవలసినటువంటి రీతిలో మనం నడుచుకోవాలి. ఇప్పుడు మనం మరి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే ఎలా ముద్రింపబడి ఉన్నామంటే, పరిశుద్ధాత్మతోనే మనము ముద్రింపబడి ఉన్నాము. విమోచన దినం వరకు అంటే మనము విమోచింపబడే దినము ఎప్పుడు? దేవుడు ఆయన తిరిగి రాకడలోనే కదా. ఆ సమయం వరకు కూడా మనతో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, నిత్యము మనతో ఉంటాడు. ఆయన మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనము సరైనటువంటి రీతిలో జీవిస్తాము. జీవించడానికే దేవుడు మనకు పరిశుద్ధాత్మని తోడును మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేను వెళ్తున్నాను, నేను మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తాను, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ కొరకు రాడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కనుక ఆ విధంగానే మనమందరము కూడా ప్రభువైన యేసుకు బదులుగా ఆయన యొక్క ఆత్మను మనం పొందుకొని ఉన్నాము. మరి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు మనం దుఃఖపరచకూడదు అంటే, మనం ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడవకుండా ఆయనకు విరోధంగా నడిస్తే అదే ఆయనను దుఃఖపరచడం అవుతుంది. అపొస్తలుడైన పౌలు తను రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా మనం ఏ విధంగా జీవించాలో రాశాడు. మరి ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దానికి ముందుగా మనం చూసినట్లయితే మనము ఎలా ఉన్నాము అంటే అవయవంలై ఉన్నాము, ఒకరికొకరము అవయవంలై ఉన్నాము. అంటే
మనము సంఘము అని మనల్ని దేవుడు పిలిచాడు కదా. ఆ సంఘంలో మనమందరం కూడా అవయవములం. మనం ఒకరికొకరము అవయవములం. ఏ విధంగా అయితే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే మనం చక్కగా ఉండగలుగుతాము. ఎప్పుడైతే అందులో అంటే ఏ ఒక్క భాగమైనా సరిగా పని చేయకపోతే మన జీవితంలో సరైనటువంటి అంటే పర్ఫెక్ట్గా ఉండదు, పరిపూర్ణంగా ఉండదు. అదేవిధంగా సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ సరైనటువంటి జీవితం జీవిస్తేనే ఆ సంఘం కూడా చక్కగా ఉంటుంది. అయితే ఆయన చెప్తున్నాడు, మీరు అబద్ధమాడటం మానండి, ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇది మొదటిది. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, కోపపడుడి కానీ పాపము చేయవద్దు. అంటే కోపపడడం సహజమే, మనం కోపపడాల్సిందే. ఎందుకంటే సాధారణంగా మన ఇళ్ళలో కూడా మనము చిన్నపిల్లలు తప్పులు చేస్తే వాళ్ళ మీద కోపపడుతూ ఉంటాము. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు వాళ్ళ మీద కోపపడుతూ ఉంటారు. మనం ఒకరి పట్ల ఒకరికి కోపం అనేది వస్తుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం కోపం చూపిస్తాం. అయితే ఆ కోపము ఒక పగలాగా, లేకపోతే అది ఇతరులకు హాని కలుగజేసేదిగా తయారవ్వకూడదు. అలా అవ్వకుండా మనము సూర్యుడు అస్తమింపక మునిపే దాని గురించి మరి తిరిగి సమాధానం పొందుకోవాలి, సమాధాన పడాలి. ఆ కోపమును మనసులో పెట్టుకోకూడదు. కోపము అనేది ఎందుకు అంటే ఇతరులను హెచ్చరించడానికి, ఇతరులను సరిచేయడానికి మాత్రమే ఆ కోపం ఉపయోగపడాలి. కానీ అది పగగా, ద్వేషంగా మారి హానికరంగా ఉండేటట్లుగా ఉండకూడదు. ఆ తర్వాత మనము ఏ విధంగా కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో మనం అనేక శోధనలు పొందుకుంటాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో అప్పుడే అపవాది కూడా మనల్ని శోధించాలని చూస్తూ ఉంటాడు. గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని తిరిగేటువంటి అపవాది మనము ఎప్పుడైనా కొంచెం లూజ్గా ఉన్నట్లయితే, అంటే మనం ఏ విధమైన అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అపవాది మన జీవితాల్లోనికి ప్రవేశించి మనతోని పాపం చేయిస్తాడు. మరి దావీదు పాపం చేశాడు. అతడు ఎంతో ఆత్మపూర్ణుడు. అయితే అలాంటి వాడు ఎందుకు పాపం చేశాడు అంటే, అతడు చేసినటువంటి పొరపాటు ఏంటంటే యుద్ధము చేయవలసిన సమయంలో అతడు యుద్ధానికి వెళ్ళకపోవడం, మరి భోజన సమయంలో మరి భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోకుండా బయట పైన మేడ మీద తిరగడం, తర్వాత ఒక స్త్రీని చూడడం, ఆ స్త్రీని చూసిన తర్వాత మరి ఒకవేళ పొరపాటున చూడొచ్చు, కానీ చూసిన తర్వాత మనసుని అక్కడే కేంద్రీకరించడం అనేది చాలా పొరపాటు. అందుకే అపవాది అతని మనసులో ప్రవేశించడం, అతడు ఆ విధంగా వ్యభిచారం మాత్రమే కాదు, ఆ తర్వాత దాని గురించి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి హత్య చేయడం, ఈ విధంగా అనేకమైన తప్పులు మీద చేశాడు. ఆ విధంగా అతడు దేవునికి దూరమయ్యాడు. అందుకే అతడు అడిగాడు కదా దేవుణ్ణి, నీ పరిశుద్ధాత్మని నాలో నుంచి తీసివేయవద్దు అని. మరి మన జీవితాల్లో కూడా అపవాదికి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. ఏ విధంగా కూడా దేవునికి విరోధంగా మనం జీవించకుండా ఉండడానికి దేవుని యొక్క కృపను మనం అడగాలి, దొంగిలించకూడదు. తర్వాత మన మాటలు కూడా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలే మాట్లాడాలి, కానీ దుర్భాష ఏది కూడా మాట్లాడకూడదు. దుర్భాషలు మనం వింటూ ఉంటాం కదా, భయంకరమైన దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎంత భయంకరమైన మాటలు అంటే అవి ఒకలాంటి శాపములు కలిగే విధంగా ఉంటాయి, ఒకరిని బాధ పెట్టే విధంగా ఉంటాయి, కించపరిచే విధంగా ఉంటాయి, ఇతరులను అవమానించే రీతిగా ఉంటాయి. అలాంటి మాటలు మాట్లాడడం వల్ల మనం ఇతరులను ఎంతగా కృంగదీస్తామో అదంతా కూడా మన 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 మీదకే, అంటే అది పాపము, చాలా పాపముతో కూడినటువంటి విషయము. ఆ పాపం వల్ల మన జీవితాలు చాలా పాడైపోతాయి, సంబంధాలు తెగిపోతాయి, మనకున్నటువంటి సత్సంబంధాలు అంటే ఇతరులతో మనకున్నటువంటి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండకుండా అది పోగొడుతుంది. కాబట్టి దుర్భాషలు అనేటివి మాట్లాడకూడదు, శాపనార్థాలు మాట్లాడకూడదు, అనుకూల వచనాలే మాట్లాడాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. ఇంకొక చోట ఆయన పౌలు గారు ఏం రాస్తారంటే, ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి మీ మాటలు అని చెప్తాడు. ఎందుకంటే ఇతరులకు మనము ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాలి, కానీ వాళ్ళను బాధ పెట్టే విధంగా మనం మాట్లాడకూడదు. ఇవన్నీ చేయకూడదు. ఈ విధంగా ఒకవేళ మనం చేసినాం అనుకోండి, అంటే దుర్భాషలు మాట్లాడడం, అబద్ధాలు ఆడడం, కోపం మనసులో పెట్టుకొని ఇతరులకు హాని తలపెట్టడం, మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇతరులకు హాని తలపెట్టడం,
మరి మన యొక్క జీవితంలో అబద్ధాలు ఆడడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మన పరిశుద్ధాత్మను, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాయి. అంటే పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖిస్తాడు. మనం చేసే పనుల వల్ల ఆయన చాలా దుఃఖిస్తాడు. అది మనకు మంచిది కాదు. ఎందుకంటే అలాంటివి కంటిన్యూ అయ్యే కొద్దీ ఆత్మ ఆరిపోతాడు. అంటే అందుకే పరిశుద్ధ ఆత్మను ఆర్పకుడి అని కూడా ఒక చోట పౌలు గారు రాస్తారు. అంటే మన జీవితంలో మరి పరిశుద్ధాత్ముడు సైలెంట్ అయిపోతాడు. ఇంకా అంటే మనము ఆయన చెప్పినట్లు వినడం లేదు, ఆయన గైడెన్స్ మనకు అవసరం లేదన్నట్లుగా ఆయనను పక్కన పెట్టేస్తామన్నమాట. పక్కన పెట్టేసినప్పుడు ఆయన సైలెంట్ అయిపోతాడు. అప్పుడు మనకు దేవుని నడుపుదల ఉండదు. మనము మన ఇష్టానుసారంగా, అంటే అపవాదికి ఆధిపత్యం, ఇక్కడ అపవాదికి ఆధిపత్యం రావడం వల్ల మన జీవితాలు చాలా భయంకరంగా తయారవుతాయి. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా జీవించలేకపోతాము. దేవునికి విరోధంగా నడుచుకుంటాము. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే పౌలు మనకు జాగ్రత్తలు చెప్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం జాగ్రత్తగా విమోచన దినం వరకు కాపాడబడాలంటే మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండడానికి మనము శాయశక్తిలా మనం ప్రయత్నించాలి. దేవుని కృప దానికి మనకు అవసరం. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన, దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం గడిపినప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది పరిశుద్ధాత్ముడు మనకు చెప్తూ ఉంటాడు. ఆయన యొక్క సూచనలను, సలహాలను బట్టి మనం నడుచుకుంటూ ఉంటే మనము చక్కగా జీవించగలుగుతాము. దేవునికి సంతోషపరిచే విధంగా మనం జీవించగలుగుతాము. సమస్త దుష్టత్వము మీరు విసర్జించమని పౌలు చెప్తున్నాడు. అంటే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, ఇంకా మిగిలిన దుష్టత్వం అంతటిని కూడా విసర్జించినప్పుడు మనం ఎలా ఉంటామంటే దయ కలిగి కరుణా హృదయమై ఉంటాము. అదేవిధంగా మనము ఈ కోపము ఇవన్నీ ఉన్నప్పుడు మనము క్షమాపణ అనేది కూడా మనలో ఉండదు. కాబట్టి మనం క్షమాపణ గుణం కలిగి ఉండాలంటే కూడా మనలోని కోపాన్ని, ద్వేషాన్ని సమస్తము తొలగించుకోవాలి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. కాబట్టి ఆ విధమైన మంచి జీవితం మనం జీవించాలంటే పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుండా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, దయమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మేము నీ యొక్క ఆత్మను పొందుకొని ఉన్నాము తండ్రి. మేము ఆత్మను దుఃఖపరచకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఆత్మను దుఃఖపరిస్తే కొంతకాలానికి మా జీవితాలలో దేవుని యొక్క చురుకైన శక్తి పనిచేయకుండా పోతుంది ప్రభా. నాయన, అపవాదికి మేము లోబడిపోతాము. మేము పాపం చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తండ్రి, మేము ధైర్యంగా నీ సన్నిధిలో మరి పరిశుద్ధ ఆత్మని కలిగిన వారమై ఆయనను దుఃఖపరచకుండా జీవించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, విమోచన దినం వరకు మీరు మమ్మల్ని ముద్రించి ఉన్నారు. మేము కాపాడుకోవాలి. మా రక్షణను మేము కాపాడుకోవాలి. భయంతోనూ వణుకుతోనూ మేము మా రక్షణను కాపాడుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా మరణం వరకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. అప్పుడే మేము జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతాము. మా తండ్రి దేవా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మేము యథార్థంగా జీవించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, మాకున్నటువంటి ఆ విశ్వాసాన్ని ఇంకా అధికం చేయండి తండ్రి. మేము ధైర్యంగా జీవించగలగడానికి సహాయం చేయండి. నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఎప్పుడైతే నీవు మాకు మరి బహుమానాన్ని ఇవ్వాలని నువ్వు సిద్ధంగా ఉంటావో ప్రభా, నీ తీర్పు దినాన మేము ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మాతో నిత్యము ఉండాలి కనుక ప్రభా, మేము అందరము కూడా ఆ విధమైనటువంటి గొప్ప బహుమానాన్ని పొందుకునేలాగా ఆత్మను కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని, ఆత్మను దుఃఖపరచకుండా మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలంన నేను ప్రార్థిస్తున్నాము. మా మనవులు ఆలకించండి ప్రభా. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. సకలమైన దుష్టత్వాన్ని మేము వదిలిపెట్టి కోపం అనేది లేకుండా శాంతగుణం కలిగి జీవించడానికి, దుర్భాషలు ఆడకుండా ఉండడానికి తండ్రి, మరి ప్రతి విధమైనటువంటి అల్లరి ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
దేవా తండ్రి, మరి ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా జీవితాలలో మేము ఈ దినం చేయబోతున్నటువంటి ప్రతి పనిని దీవించండి. ఉద్యోగ స్థలములలో మాకు కావాల్సినటువంటి బలమును, శక్తిని అనుగ్రహించండి. నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. కావాల్సిన జ్ఞానంను అనుగ్రహించండి. ప్రభానైనా మరి మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి తండ్రి. వారి చదువులలో వారికి తోడుగా ఉండండి. ఎన్నో కొత్త కోర్సెస్లో చేరడానికి అందరూ పిల్లలు సిద్ధపడుతూ ఉన్నారు. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించండి ప్రభా. వాళ్ళలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి. ఎవరెవరైతేనైనా ఇంకా మరి నీ సన్నిధిలో ఏవైనా లోపాలతో కానీ లేకపోతే మానసికమైనటువంటి ఏవైనా ఇబ్బందులతో ఉన్నట్లయితే ప్రభా, అలాంటివన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. చక్కటి సంతానం ఇచ్చి సంతోషపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది ప్రభా కృంగుదలకు కూడా ఇంటుండగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధతోనూ మరి ఇంకా ఆర్థికమైన ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి క్షమించండి. వారికి కావాల్సిన సహాయం చేయండి తండ్రి. వారి యొక్క పరిస్థితులను బట్టి తండ్రి వారు ఆ విధంగా అప్పులు చేసి ఉంటుండగా తండ్రి మీరు వారికి సహాయపడి వారిని లేవనెత్తి వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చివేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇంకా ఇండ్లు అమ్ముడుపోక ఉన్నటువంటి వారికి ఇండ్లు అమ్ముడుపోయే పరిస్థితిని కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతేనైనా మరి ఈ దినము అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారు, వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా వాటి నుంచి బయటకు తీసుకురండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. భార్యాభర్తల మీద సమస్యలను తొలగించండి. మనస్పర్ధలను తొలగించండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నీ యొక్క కృపచేతనే ప్రతి సమస్తము చేస్తున్నావు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రతి ఒక్కరిని మరి కుటుంబాలపైన దాడి చేస్తున్నటువంటి సాతాను శక్తులను యేసునామములో లయం చేస్తున్నాం ప్రభా. తండ్రి, రానున్న దినాలలోనైనా మంచి సంఘముగా వారు సంఘంలోని అవయవములుగా వారు కూడా వర్ధిల్లాలి కనుక ప్రభా వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మా దేశంలో దీవించండి. మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎలాంటి అన్యాయంలో అక్రమంలో జరగకుండా సమస్తమును కూడా చక్కగా జరిగించి ప్రభా మరి సరి అయినటువంటి గవర్నమెంట్ను మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీకు అనుకూలమైనటువంటి మంచి గవర్నమెంట్ను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి ప్రభా. వారి నగరులలో క్షేమంలో, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు వివాహం జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి తండ్రి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.